నాకైతే ఎవరో గుర్తొస్తున్నారు. మార్పు చెందిన వాడే మనిషి. ఇవాళ మీ ముందుకి మార్పు చెంది నేనొచ్చా. అరే భాస్కర్, అరే జఫా. తెలీదురా నీకు? ఎప్పుడు పిలిచాను ఎప్పుడు వస్తున్నావు? జఫా లక్డీ కపూర్ లంగరావు. చెప్పండి మాస్టర్. ఏంట్రా సంకలో అది? మన కులదైవం మాస్టర్, మన కులదైవం మాస్టర్. 5 సంవత్సరాల నుంచి మీ శిష్యుడిగా ఉన్నాను. ఎప్పుడు మాస్టర్ నాకు లైఫ్ ఇస్తారు? అరే భాస్కర్, ఎంత నమ్మడ్రా నిన్ను. మోసం చేసి పోతావురా, నాశనం అయిపోతావురా. జఫా లక్డీ కపూర్ పంజగుట్ట ఎర్రగడ్డ. అరే నా ఉసురు తగులుద్రా. ఓకేనా? ఓకేనా? సూపర్ గా వచ్చింది మాస్టర్. హలో, రాంగ్ నెంబర్ అయ్యా, పెట్టే. ఎవర్రా? వద్దులే మాస్టర్, ఫ్యాన్స్ ఇది వీడియో ఆన్ చేసి. అరే నువ్వు నన్ను ఏం పీకలవురా రే జఫా. ఏ రోజన్నా మీ అమ్మకి చీర కొని పెట్టావురా నువ్వు? ఏ రోజన్నా మీ నాన్నకు 10 రూపాయలు ఇచ్చావురా నువ్వు? నువ్వు వచ్చి మాట్లాడతావురా జఫా లఫంగి. పెట్టా ఫోను మా పిండి పెట్టే. మాస్టర్ అది కాదు మాస్టర్, ఏదో సినిమా అన్నారు. ఇస్తాన్రా, నాకు కత్తి లాంటి స్టూడెంట్ దొరికాడురా, నాకు నా బిడ్డ దొరికాడురా. అంటే 5 సంవత్సరాల నుంచి నేను బిడ్డ కాదా? అన్ని హీరో కావటవా? నా శిష్యుని పిలిపిస్తాన్రా. అసలు నువ్వు హీరో రారా? హీరోకు ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయా? పంది ఊరప్పంది ఊరప్పంది. చెప్పా నా పిలకలో ఈకగడవిల నువ్వు. ఇంతకీ హీరో ఎవరు? నన్న బిడ్డ, దేవుడిచ్చిన బిడ్డ. మాస్టర్ మనం తెలుగు సినిమా తీస్తున్నావా చైనా సినిమా తీస్తున్నావా? ఎందుకురా? మరి లేకపోతే నెత్తి మీద పిలకలేంటి? మన సినిమాకు ఒక మంచి టైటిల్ ఆలోచించా, చెప్పమంటారా? చెప్పు. అల్లావుద్దీన్ అద్భుత దీపం. అదెందుకు వచ్చిందిరా? అంటే మీ ఇద్దరు చూస్తే జీనీ గల్లా ఉన్నారు కదా అని. ఇంకో టైటిల్ చెప్తా, అరగుండులో అద్భుతం. ఇది ఎలా ఉంది? అరే కావాలని చేస్తున్నారు. అరే చెప్పా. మరి టైటిల్ ఏంటండి? చూపిస్తారా, బోర్డు తిప్పరా. చావు పుట్టక మధ్యలో కాటుక. ఇదేం టైటిల్ మాస్టర్? పుట్టినప్పుడు కళ్ళు తెరుస్తాడు, పోయినప్పుడు కళ్ళు మూస్తాడు, ఈ మధ్యలో జరిగేదే కాటుక. ఇవాళ నా శిష్యుడికి ట్రైనింగ్ ఇస్తా. ముందు నీకు హావభావాలు అంటే నవరసాలు పలికిస్తా. ముందు కరుణ. కరోనా కరుణ కాదు, చెప్పా చెప్పా. చూడు చెయ్యి. వెనక నుండి ఎవడన్నా గుంజుతున్నాడా? నీకెవడన్నా చీమలేసాడారా? హాస్యం. రావుతో చూపిస్తా. రాత్రి నేర్పించింది గుర్తుందిగా? పుల్లయ్య 2 మ్యాన్షన్ హౌస్ తీసుకుర్రా. పుల్లయ్య 2 మ్యాన్షన్ హౌస్ తీసుకుర్రా. అది కాదురా నేర్పించింది, డాన్స్ నేర్పిస్తా. చూడు 1 2 3 గో. 1 2 3 4 1 2 3 4 1 2 3 కింద గాలి కొడుతున్నావురా. చెప్పా లక్డీ కపూర్ లంగరావు. చెయ్యాలా సరిగ్గా? సినిమా తీయాలంటే డబ్బులు కావాలి, ఇప్పుడు ఏం చేయాలి? బోడుప్పలో ల్యాండ్ అమ్మే. అది బోడుప్పల్లో ల్యాండ్, బంజారీస్ లో ల్యాండ్ కాదు. కరోనా వచ్చి ఇదంతా అయ్యింది కానీ లేకపోతే మీరు అందరు బోడుప్పలో వచ్చేటోళ్ళరా. హలో, ఆ ల్యాండ్ అమ్మేసి సినిమాలు అందరూ పంపించండి. మొత్తం ప్రొడక్షన్ అంతా చూసేసుకున్నాను మాస్టర్. అల్లంటి తెప్పించు. రే ప్రొడక్షన్ అల్లంటి తీసుకురా. సార్ ఇదిగోండి సార్ అల్లం టీ. అల్లంటిలో అల్లం ఎదురా? అల్లంటిలో అల్లం, మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదు మాస్టర్. అరే చెప్పా, అరే చెప్పా. అంటే అల్లంను బాగా దంచి పిసికేసి దాంట్లో లోపలేసినాం కాబట్టి కనబడదు సార్. నన్నే ప్రశ్నిస్తావు? మాస్టర్ షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అదో గొడవ ఏంటి? మాస్టర్ ఉండండి. ఏ.
చెయ్యండి సార్. నువ్వు కాకపోతే కుక్కలు పెట్టి తీస్తా. అరే భాస్కర్ నువ్వు చేయరా. హీరోయిన్ పిలిపి. హీరోయిన్ రామ్మా. మాస్టర్ చూసారా ఎవరనుకున్నావు? ఇంద్రనగర్ గడ్డ ఇంద్ర సినిమాలో హీరోయిన్. ఓ ఇంద్ర సినిమాలో హీరోయిన్. నా దీవెనలు ఉంటాయమ్మా ఎప్పుడు నీకు. వామప్ చేయండి ఫస్ట్. 1 2 3 స్టార్ట్. వచ్చాడు ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. కోతి పిల్లలాగా బయట తప్పు దాన్ని కాదు మాస్టర్, మీ పిల్లకది. మిమ్మల్ని చూసి కోతులు అడించుకునేవాడు అనుకొని అది కోతులా దొండుతుంది. సరే కూర్చోండి మాస్టర్. కెమెరామెన్ లెన్స్ పెట్టు. రెడీ అమ్మా? సాంగ్ గుర్తుందిగా? రెడీ. 1 2 3 యాక్షన్. ఏమైంది మాస్టర్? పాట పెట్టండి, నేను చేసి చూపిస్తా. చికి 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 చం చం చికి చికి చం. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిక్కరపుచ్చాలి. ఇది అది ఆకాశం తన రెక్కలు ముక్కలు. ఏంది మాస్టర్ నన్ను అవమాని సార్. ఈ సినిమా చేరిపో. నువ్వు కాకపోతే కుక్కలు పెట్టి తీస్తా. మాస్టర్ ఊరుకోమ్మా, చెయ్యాలి. నీ సినిమా చేయండి పోరా. నువ్వు కాకపోతే కుక్కలు పెట్టి తీస్తా. భాస్కర్ నువ్వు చేయరా. వచ్చిన వాళ్ళందరినీ మీరు ఇలా పంపిస్తే సినిమా ఎవరు చేస్తారు? ఒక డైలాగ్ ఉంది. అరే రా. లెన్స్ వేస్తున్నారు. 79 సార్. 90 మాస్టర్ 90 అన్నారు. సోడా ఏమంటారా వాటర్ ఏమంటారు? తున్నపోతు నీకు సిగ్గుందారా? తున్నపోతు లఫోటు. అరే 90 అంటే ఏరా లెన్స్. 90 అయితే క్లోజ్ అయితే సార్. అంటే ఆడికి తెలుసా నాకు తెలుసా? నీ చెడ్డీ వేసుకున్నప్పుడు నీ బొడ్డు కోసుండరా? నేను 200 సినిమాలు తీసిండ్రా. నీ 1500 సినిమాలు తీసాను రా. అరే బచ్చగా నేను చంపేస్తా. మాస్టర్ ఏంటిరా? మాస్టర్ ఉన్నాను మాస్టర్. రేయ్! సార్ చెప్పింది చేయొచ్చు కదా నువ్వు. నేను సినిమా చేయండి రా. నువ్వు కాకపోతే కుక్కలు పెట్టి తీస్తా. భాస్కర్ నువ్వు చెయ్యి. భాస్కర్ నువ్వు చేయి. మాస్టర్ నేను ఇంటికి వెళ్ళిపోతా. పోతావా? మరి లేకపోతే కుక్క అని 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఆ పండు కొత్తగాడి మొక్కలో హీరో కనిపించారు, నా మొక్కలో హీరో కనిపించలేదా? అలా వీడియో కెమెరా పెట్టు. అరే నమ్మరు కదరా భాస్కర్. నా గుండెలు మెత్త చేసిపోయావు కదరా. సిగ్గు లేదురా. పోరా పో. నువ్వు కాకపోతే కుక్కలు పెట్టి తీస్తా. అలా సోడా తీసుకెళ్ళా. నేను వెళ్ళిపోతున్నా సార్. నేను వచ్చేటప్పుడు ఎక్కడ పొలం ఉండేది సార్. పావు ఎక్కడ నిజంగా పెట్టుకుని మా ఊరికి వెళ్ళిపోతా సార్. అందరూ చేసిపోయారా? నిన్ను పెట్టుకొని సినిమా తీస్తాను నేను. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఎక్స్ట్రా జబర్దస్త్. రాజు, గోపి, వీళ్ళు ఇలా పిలిస్తే రారు. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే, ఇదేలే. ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే, అదేలే. రోడ్డు మీదకి పడ్డానికి కారణం ఎవరమ్మా? దీనంతటికి కారణం ఆ పాపాలు రావేరా. ఆ పాపాలు రావాడు ఎక్కడుంటాడో చెప్పమ్మా. వద్దు బాబు. మీరు చిన్నవాళ్ళు, తనని ఏమీ చెయ్యలేరా. నా మాట వినండి రా. బాబు పెద్దోడా. తమ్ముడు అన్నయ్య, అమ్మ ఎక్కడ తప్పిపోయిందిరా. అన్నయ్య తప్పిపోలేదన్నయ్య, మనమే తప్పిపోయామన్నయ్య. బాగా ఆకలిగా ఉందిరా. గుండె నొప్పి వచ్చిన ఫీలింగ్. అక్కడ ఏదో షాప్
డబ్బులు ఏమని చెప్పానా? ఏమైందన్నయ్యా? వాడు రొట్టె ముక్క అడిగితే ఇవ్వలేదురా. నా యాల్ది ఏమైందో నేను తెస్తానగలే. రేయ్, రోజు పందుకొక తింటావు కదా నా యాల్ది. లేవని చెప్తే అర్థం కాదరా నీకు? అన్నయ్య తినన్నయ్య. అన్నయ్య పోలీసులు వస్తున్నట్టున్నారు. కనులను సూటిగా చేస్తే నా ఎదుటకు నేరుగా వస్తే నా పిడికిలి వాడిగా వేస్తే ఈ పోకిరి పొగరు నా యాల్ది 25 పరిగెడుతూనే ఉన్నాం కదన్నయ్య. తమ్ముడు మీరు ఎన్ని సంవత్సరాలు పరిగెత్తిస్తావు తమ్ముడు? నేనంటే 20 ఏళ్ళు జైల్లో ఉన్నాను. మరి నువ్వు బయట ఉండి ఏం చేస్తున్నావు అన్నయ్య? ఇప్పుడు మీ తమ్ముడు మామూలు వ్యక్తి కాదు. అరే నువ్వు అన్నయ్య రే. ఇప్పుడు మీ అన్నయ్య మామూలు వ్యక్తి కాదు, ఒక ప్రపంచం, ఒక శక్తి. అంటే ఉద్యోగాలు లేక టెర్రరిస్ట్ లో కలిసిపోయావు అన్నయ్య? మీ తమ్ముడు ఇప్పుడు మీ అన్నయ్య. ఇప్పుడు మీ అన్నయ్య నా యాల్ది సరిగా చెప్పరా. మీ అన్నయ్య ఇప్పుడు పెద్ద డాన్స్ మాస్టర్ అయ్యాడు. ఏయ్, ఏయ్, మీ అన్నయ్యతో డాన్స్ నేర్చుకున్న వాళ్ళందరూ ప్రపంచ దేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇవ్వడానికి వెళ్ళారు. మరి నువ్వెందుకన్నా ఇండియాలో ఉండిపోయావు? నాకు వీసా రాలేదు తమ్ముడు. ఇప్పుడు 5 సార్లు సెట్ అయింది అడిగి. సరే అన్నయ్య, నేను వెళ్ళి మళ్ళీ ఏదో ఒక నేరం చేసి జైలుకి వెళ్తానన్నయ్య. వద్దు తమ్ముడు, నువ్వు నా దగ్గర ఉండాలి. అన్నయ్య, సమాజంలో నీకంటూ ఒక గౌరవం ఉందన్నయ్య. నీ వెనకాల వస్తే ఏయ్, నా యాల్ది నీకు మచ్చగా మిగిలిపోతానన్నయ్య. తమ్ముడు నువ్వు నా దగ్గర ఉండాలి. నీలాంటి అన్న దొరకడం నా అదృష్టం. పదని డాన్స్ స్కూల్కి వెళ్తాం. పదా తమ్ముడు, ఇదే తమ్ముడు మన డాన్స్ స్కూల్. నా యాల్ది ఇక్కడ ఏగలు దోమలు తప్ప ఎవరు లేరు కదన్నయ్య. ఉండు తమ్ముడు, పిలుస్తాను. అన్నయ్య, ఆల్ ఇండియాలో నువ్వు నంబర్ 1 డాన్సర్ అయ్యావు. ఒక్కసారి నీ డాన్స్ చూపించన్నయ్య. తప్పకుండా తమ్ముడు. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వలన గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా. ఎలా ఉంది తమ్ముడు? ఇదొక పాట, నీదొక డాన్స్. అన్నయ్య, నువ్వు దేశం గర్వించదగ్గ డాన్సర్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉందన్నయ్య. కాకపోతే కొంచెం ఆకలిస్తుంది, గుర్తుందా? చిన్నప్పుడు నీకు రొట్టె ముక్క కావాలంటే వారి తల బద్దలు కొట్టి తెచ్చాను. నాకు రొట్టె ముక్క తీసుకురా అన్నయ్య. తప్పకుండా తమ్ముడు, రొట్టె ముక్కింది, చికెన్ బిర్యానీ తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఏయ్, గుర్తుందా బిజిలీ? చిన్నప్పుడు మనం చెట్టా పట్టాలు వేసుకుని తిరిగాం, గుర్తుందా బిజిలీ? రాజు పూనాది పూట నీది ఆకు చాటు బిజిలీ, చిన్నప్పటి నుంచి దాన్ని పూజ చేసి నేను ప్రేమిస్తే నువ్వు అందుకుంటావా? ఎంత ధైర్యం నీకు? నేను కూడా చిన్నప్పటి నుంచి బిజిలీని ప్రేమించానన్నయ్య. బిజిలి నాది నాది నాది. అన్నయ్య, తమ్ముడు తమ్ముడు, రేయ్, అన్నవన్న ఒక్క కారణంతో వదిలేస్తున్నాను, లేకపోతే నా యాల్ది రేయ్. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే, ఈనాడు నయనాల విరిసే వసంతం. అమ్మా, నా యాల్ది 25 ఏమైపోయావమ్మా? మీకోసం తిరిగి 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 అలాగా ఈ రోజు ఇక్కడికి వస్తే మీరు కనిపించారా? అన్నయ్య ఏమయ్యాడు తెలుసా? ఇండియాలోనే పెద్ద డాన్సర్ అమ్మా. అవునా? ఇదిగో చూడమ్మా, 1000 కళ్ళుతో కూడా చూసినా కూడా తగిన అందం అమ్మా అన్నది. అవే కళ్ళు, అదే ముక్కు, అదే నోరు, అంటే నువ్వు. అమ్మా, మేము చిన్నప్పుడు ఆ పాపిగాన్ని చంపలేకపోయామని చెప్పి బాధపడ్డావు కదమ్మా. నా యాల్ది జైలు కూడా తిని చూసావు కదమ్మా ఎంత నాటుగా తయారైను. ఆ పాపారావు గారు ఎక్కడుంటాడమ్మా? రే పాపాలరావు, ఇక్కడున్నాను రా, పట్టుకోండి వాడిని. తుంపురా తుంపురా.
రే పాపలరావు, నువ్వు నిజంగా మగాడు అయితే నా కట్టులిప్పు తీసిరా. ఏమే బిజిలీ బాగున్నావా? రే పాపిగా, నీ పాపం పండే రోజు వచ్చిందిరా. రే పాపిగా, నువ్వు మగాడు అయితే ఇప్పుడు రారా. వెళ్ళండ్రా. ఏమైందమ్మా? వద్దురా, నా మాట వినురా. నువ్వు లేస్తావా? నా యాళ్ళ ఇద్దరిని కలిపేసేయమంటావా? అయ్యో, నా మాట వినురా. నా ఫాదరా? లేకమ్మా, ఆ పాపాలరావు గారిని చంపి నా పగ తెచ్చుకుంటాను. నన్ను ఎవరో కాదురా, నీ కన్న తండ్రిరా. అదే రూపం రాజు. రే సిగ్గులేదు నాకు నీకు. ఎక్కడ పోలుకున్నారా? పంజాబ్ లారీకి హెడ్ లైట్ ఉన్నట్టు నీ కళ్ళున్నాయి. నా రూపం గాని నీ షేపులు గాని ఒక్కడి కూడా రాలేదురా. ఏమైనా ఉంటే గింటే ఆ మారుతి 800 ఎత్తుక్కో. గోపి, నేను మీ నాన్నను బాబు. గోపి, ఒక్కసారి నీ నోటితో నన్ను నాన్న అని పిలువు బాబు. రాజు, అందరం కలిసి మళ్ళీ హాయిగా ఉందాం రారా. తమ్ముడు, నువ్వు చేసిన తప్పుకి నేను ఎప్పటికీ క్షమించను. పోండి. ఈ రాజు ఏకాకిగా మిగిలిపోతాడు. మర్యాదగా నా కళ నుంచి వెళ్ళిపోండి, లేకపోతే నా యాళ్ళని అందరినీ సాముఖంగా వేసేస్తా. వెళ్ళిపోండి. తమ్ముడు, ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే ఈనాడు. ఎక్స్ట్రా జబర్దస్త్. అవును, ఇంతకీ హీరో గారు ఎక్కడయ్యా? ఇప్పుడే ఫోన్ చేసిన, ఆంది వేలో ఉన్నారు సార్. ఏసీ లేదంటయ్యా. పెట్టించాం బాబు. రెడీ అయింది బాబు. అసిస్టెంట్ లేరు. నన్న జ్యూస్ చెప్పావా? డాడీ నోట్లోకి జ్యూస్ అన్న పదం రావాలనుందా? లేదు బాబు, వస్తుంది. మరి ఏం చేస్తున్నారు? జ్యూస్ తీసుకురండి. చూసే ఇంత లేట్ చెప్పిస్తున్నారు అంటే ఫుడ్ ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు? అన్ని అరేంజ్ చేసేసాం బాబు. ప్రొడ్యూసర్ గారు, మీరే మా ఇంటికి వచ్చి మీ డేట్లు కావాలని మీరే అడిగారు. నేను అడిగానా? లేదు బాబు. లేదు కదా? లేదు బాబు. ఎందుకని వాళ్ళు ఇలా చెప్పుతారు? మా నాన్నగారు ఎంత గ్రేట్ తెలుసా? నాన్న ఎక్కువ చెప్పక మన గురించి, దగ్గరికి రా. నాన్న, నీ గురించి ఎంత చెప్పినా తక్కువ నాన్న. గుర్తుపెట్టుకో ప్రొడ్యూసర్, మీ డాడీకి ఏదైనా లోటు వచ్చిందో నీ సినిమా మధ్యలో ఆగిపోద్ది. లేదు బాబు, అలాంటిది ఏమీ కాదు బాబు. నాటకాలు ఆడొద్దు. హలో తమ్ముడు, చెప్పు. వాడికి ఫోన్ ముందు చెప్తాను. నీకు పిచ్చి పిచ్చుకుందా? ఎందుకు మాటికి ఫోన్ చేస్తున్నావు? పెట్టు. సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్. బాగున్నావా? ఇదేనా పెద్ద కెమెరా? అవును సార్, ఇదే సార్. చాలా బాగుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాను కెమెరా క్యాప్ ఓపెన్ చేసి పెట్టమని? ఓపెన్ చేశాను సార్, క్లియర్ గా చెక్ చేయండి సార్ మీరు. అవుడీడు, నువ్వులే ముందులే. సార్ 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 1 minute సార్. ఎక్కడి నుంచి వచ్చాడు? తమిళ ఇండస్ట్రీ నువ్వు? నో సార్, యూట్యూబ్ స్టార్ సార్. నేను కథ రాత్రి పగలు రాసుకొని కూర్చుంటే ఇలా దిక్కుమాలను పెడతావా? ఆడు యూట్యూబ్ స్టార్ లా లేడు. దసరాకి దీపావళికి చూసావా? చూపి సగం కాలిపోయి ఆరిపోతే ఎలా ఉంటది? సార్ ఏం మాట్లాడుతున్నావు? సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. ఏయ్, డాడీ మీద చెయ్యేశాను. హలో హలో, ఇంతకు ఈడవడు? ఒక్క నిమిషం. వాళ్ళందరూ ఎవరు? హీరో గారి రిలేషన్ సార్ మొత్తం. ఎక్కడ షూటింగ్ జరుగుతుందా? కార్తీక్ వనభోజనాలు జరుగుతున్నా? నువ్వు ఒక్కడు, మీ అందరూ బయట పోండి. ఒక్కొక్కరు ఎలా ఉన్నారు తెలుసా? చైన్ స్నాచింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు సార్? బాబు బాబు మా గురించి తెలీదా? అలా బాబు మాట్లాడతారు. బాబు లేదు బాబు, చెప్తాను బాబు. బాబు బాబు ప్రొడ్యూసర్ గారు చాలా బాగా చెప్తున్నా నేను. హలో సార్ సార్, నాకు సౌండ్ పొల్యూషన్ నచ్చదు. కూర్చోమని చెప్పు. ఓకే, షార్ట్ ఏంటి? హీరో గారు వెళ్ళి ఐ లవ్ యూ చెప్పాలి సార్. నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాలి సార్. ఒకసారి చెప్పొచ్చు కదా, ఎందుకు 10 సార్లు చెప్తున్నాను? హలో హీరో. హలో, ఇప్పుడు ఏంటంటే హీరోయిన్ ఇలా వచ్చి నీ పక్కన నుంచి ఉంటది. నువ్వు దగ్గరికి వెళ్ళి ప్రియా నేను ప్రేమిస్తున్నానని చెప్పాలి. డబ్బులు ఇచ్చేసారండి మొత్తం. వాడు నేను మాట్లాడితే నీకు సమాధానం చెప్తాడంటే యూట్యూబ్ మనకి ఇండస్ట్రీ గురించి. అవన్నీ నాకు అనవసరం. షార్ట్ ఓకే చేసుకోమని. హీరోయిన్ యాక్షన్. కట్. నువ్వాడు కట్ చెప్పడానికి, నువ్వాడు కట్ చెప్పడానికి.
డైలాగ్ చెప్పలేదండి. నేను నిన్ను ప్రేమిస్తున్నానని 3 సార్లు చెప్పాను. అది కదా. యాక్షన్. నిన్ను ఓపెన్ గాఢంగా ప్రేమిస్తున్నాను. ఒక్క నిమిషం ఆగు. అమ్మాయి అమీర్పేటలో ఉంటే నువ్వు మోసాపేట ఎందుకు వెళ్తున్నావు? ఇప్పుడు చాలా సింపుల్ సీను. వీళ్ళ అమ్మ చచ్చిపోతే ఏడుస్తుంటది కదా, నువ్వు వెళ్ళి ప్రగాఢ సానుభూతి చెప్పాలి. ఓకేనా? ఒకసారి డైలాగ్ పేపరు. ఓకేనా? షార్ట్ లోకి వెళ్తున్నావు. యాక్షన్. కట్ చెప్పండి. ఎందుకు కట్టు? ఈ సినిమా హీరో ఎవరు? నువ్వే. మళ్ళీ నేను సానుభూతి చెప్పడంలో ఇది ఉంది. ఓకే. ఈ మధ్యలో ప్రగాఢ ఐ వాంట్ ప్రగాఢ. సార్ అది కాదు సార్, ఈ ప్రగాఢ ఎవరు రాసిన ఇది? సార్ నేనే రాసిన సార్. ఆ కొండరి పప్పగాడి చెప్పండి ప్రగాఢ సానుభూతి. ఓకే ప్రొడ్యూసర్. నెక్స్ట్ సీన్ ఏంటంటే వీడు విలన్ కి ఏంటంటే నువ్వు జలకలో ఒక డైలాగ్ చెప్పాలి. చూడు. ఏంట్రా నన్ను చూసి కంగుతున్నావా? ఓకే రెడీ, కెమెరా రోలింగ్, యాక్షన్. మళ్ళీ కట్ చెప్పండి. ఇప్పుడేమైంది? మళ్ళీ మామూలుగా కంగు తినేమేంటి? కంగు తిన్నావా అని చెప్పి నువ్వు విలన్ అడగాలి. కంగు తిన్నావని. తిన్నావా? నాకేం చికెన్ పెట్టి మన కంగు పెడతారా? కంగు అంటే తినే కంగు కాదు, అదొక డైలాగ్. నీ యాటిట్యూడ్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. చెప్పోయే. నాకు ఎక్కడ కావుతుంది తెలుసా? నేను మాట్లాడుతుంటాడు కనీసం నన్ను పట్టించుకోకుండా నీకు సమాధానం చెప్తున్నాడు. కాదు సార్, యూట్యూబ్ సార్. ఎవరికి కావాలి యూట్యూబ్? ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఓకే నెక్స్ట్ సీన్ లోకి వెళ్ళిపోండి. ఆ సీన్ క్యాన్సిల్. ఇప్పుడు సీన్ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ చనిపోయింది కదా, నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే బాధపడుకో, నీ కష్టాలు నేను పాలు పంచుకుంటానని చెప్పాలి. ఒక మళ్ళీ ఒక చిన్న డౌట్ వచ్చిందండి, దగ్గరికి రండి. పాలు పంచుకోవడం కొంత బాగుంది కదా. అవును సార్. ఈ పాలు పంచుకోవడం అంటే ఎన్ని లీటర్లు? 1 లీటరా, 2 లీటర్లా, 3 లీటర్లా? నేను ముందే చెప్పాను వీడు యాక్టింగ్ పనికిరాడు, బర్రెలు కాచుకున్నాడని. డాడీ ఇక మాట్లాడకు, పద వెళ్ళిపోదాం. సార్ 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 నేను చాలా. మా నాన్న లఫుట్లాడనే కదా నీ ఉద్దేశం? అయ్యో అదేం లేదు కడుపులో ఎదవనే కదా? బాబు, అలాంటిది ఏం ఉద్దేశం లేదు. సిగ్గులంటే ఏం లేదనే కదా? హలో, ఎందుకు మాట్లాడుతున్నావు? నేను మాట్లాడుతున్నప్పుడు నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను మాట్లాడితే మాట్లాడకూడదని. ఒకే ఒక సీన్ బ్యాలెన్స్ ఉంది, త్వరగా కంప్లీట్ చేద్దాం. అలాగే. ఇప్పుడు దయ్యం నీ మీదకు వస్తుంది, నీ మీదకు వస్తున్నప్పుడు నీ ఎక్స్ప్రెషన్ కావాలి. ఓకే రెడీ, యాక్షన్. ఎందుకు ఆపావు? నువ్వు ఎందుకు ఆపావు? నాకు ఎందుకు నచ్చట్లేదు. సార్ 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 డైల్- సార్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారికి గుండెపోటు వచ్చింది, రండి ఇక్కడికి. నీకు సిగ్గుందా? ఇలా ఫుట్ గాని పెట్టి సినిమా తీస్తే ఇలాగే ఏడుస్తుంది. ఒకసారి పక్కకు చెప్తాను. ఈ తల పని చేయించుకోవాలి నాకు తెలుసు, నువ్వు అని బతులాడు. ఒక ప్రొడ్యూసర్ ఎన్ని సంకలు నాకుతో నాకు బాగా తెలుసు. ఓకేనా? ఓకే షూర్ సార్. హలో, లాస్ట్ షాట్. దయ్యం ఇప్పుడు నీ మీదకి వస్తుంది, నువ్వు భయపడాలి. ఓకే భయపడాలంటే నువ్వు అలా ఇక్కడ చూస్తావంటే కొంచెం బ్యాక్ వెళ్ళావు. కొడతానంటే నన్ను కొట్టడం కాదు, చంపుతా. నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి. హలో, వెళ్ళిపోతే వెంటబడి వచ్చి కొడతా. నువ్వేంటి ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? చుచ్చు అంకుల్. అంకుల్ అంటే అన్నయ్య అనలేవా? యాక్షన్. ఒక్క నిమిషం. నువ్వు దయ్యాన్ని భయపడుతున్నట్టుంది, దయ్యానికి నువ్వు భయపడినట్లేదు. ఓకేనా? ఇప్పుడు చేద్దామా? షార్ట్ లోకి వెళ్దామా? చేద్దాం. యాక్షన్. దెయ్యం వచ్చి రేప్ చేస్తుందా? ఒక భయంకరమైన ఎక్స్ప్రెషన్ నువ్వు భయపడ్డావు. నువ్వు రా, కింద పడుకో. ఇప్పుడు దెయ్యం నీ మీదకు వస్తుంది, నన్ను ఏం చేయొద్దని చెప్పాలి. ఓకే ఓకే. యాక్షన్. చెప్పు. నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దని చెప్పు. నన్నేం చేయొద్దు చెప్పు, నన్నేం చేయొద్దు చెప్పు, నన్నేం చేయొద్దు చెప్పు. నన్నేం చేయొద్దని చెప్పు అంటావేంటి? చెప్పేందుకు చెప్తున్నావు? సరే మీరే కదా సార్ నన్ను. నీకు చెప్తున్నాను, నన్నేం చేయొద్దని చెప్పు. నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దని భయపడుతూ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఇప్పుడు దయ్యం అది. యాక్షన్. డైరెక్టర్ గారు ఏం చేసి చెప్పు, డైరెక్టర్ గారు ఏం చేసి చెప్పు.
నా పేరు ఎందుకు వచ్చింది మధ్యలో? మీరే కదా సార్ నన్ను ఏం చేయదని చెప్పారని. నించోను, పైకి నించో. మామూలు ఇప్పటిదాకా నేను ఎవరిని కొట్టలేదు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ సీన్. ఇప్పుడు ఏంటంటే దైవం ఎవరో కాదు, వీడే. వీడి దగ్గరికి వెళ్ళి కోరతావు 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 కానీ చావడు. ఓకే, యాక్షన్. కొడతావు 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 కానీ చావడు. నువ్వెందుకు చెప్తున్నావు కోరతావు 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 అని? నేను చెప్పాలి నీకు. నువ్వు కోరతావు 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 కానీ చావడాడు. అప్పుడు నీకు పైనుంచి ఒక ఆకాశవాణి వినిపిస్తుంది. ఏంటంటే వాడి ప్రాణం బొడ్లో ఉంటది. ఓకేనా? యాక్షన్. కొడతావు కొడతావు కొడతావు. ప్రొడ్యూసర్ గారు, ఆడి కొత్త బని ఏంటి? బొక్కలేంటి బని మీద? కొత్తదే సార్ ఇది. నీకు ఒక విషయం తెలుసా? చెప్పండి. 5 కేజీలు పాలిథిన్ కవర్ లో 100 కేజీలు బియ్యం వేస్తే ఏమవుతుంది? గట్టిగా పడకు, మొత్తం అందరం కింద పడతాం. సూపర్ సూపర్, చాలా చాలా బాగా చేసావు. కంగ్రాచులేషన్. ఇంటికి వెళ్ళిపో. ప్రొడ్యూసర్ గారు, సినిమా కంప్లీట్ అయిపోయింది. నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏజ్ ఎంత? ఏ క్లాస్ చదువుతున్నావు? 6th క్లాస్ చదువుకున్నాడు. స్కూల్కి వెళ్ళకుండా ఇలా పోరం బొక్క పనులు చేస్తావా? ఓ, ఇప్పుడు నువ్వు వెళ్ళు. నువ్వు చాయిస్తే అదో రకం హాయ్. ఏస్కొన్నా ఘుమా ఘుమా చాయ్ యమ్మా ఫేమస్ సిడిలే టు దుబాయ్. తీసుకున్న సలా సలా చాయ్ భలే మోగిస్తది నరాలో సన్నాయ్. గుండె గుయ్యి అంటే అలో చాయ్, సుయ్యి అంటే బల్లో చాయ్. చాలు వదిలే పాపం, చచ్చిపోతాడు అసలు. నేనేం చేస్తాను సార్? కూర్చో, నువ్వు ఎంకరేజ్ చేయకు. ఏమండి, ఒక మంచి ఎమోషనల్ సినిమా తీద్దాం అనుకొని డైరెక్షన్ చేస్తున్నా. ఈ అసిస్టెంట్ డైరెక్టర్ ఎక్కడ? అసిస్టెంట్ డైరెక్టర్ అప్పారావు గారు, హీరో సెలెక్షన్ అయిపోయిందా? టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. సరే, ముందు ఆర్టిస్ట్ పిలిపి. ఆర్టిస్టులు రావాలి. ఎక్కడయ్యా హీరో? హీరో గారు రావాలి. నేనండి ఉప్పల్ బాలండి. నేను షూటింగ్ వచ్చానండి. ఎంత బాగుందో. ఇక్కడ పెద్ద పెద్ద కెమెరాస్ ఉన్నాయి, ఇక్కడ పెద్ద పెద్ద లైట్స్ ఉన్నాయి. ఇక్కడ నాగబాబు గారు ఉన్నారు, ఇక్కడ రోజా గారు ఉన్నారు. అండి నేనండి ఉప్పల్ బాలండి. అబ్బా, లక్షల లక్షల సినిమా పెట్టి షూటింగ్ చేస్తే ఎవడండి లొకేషన్ లో? అతనే ఈ సినిమా హీరో. ప్రొడ్యూసర్ గారు సన్నా నువ్వు? యా. కలజోడు తీసి రామ్మా హీరోయిన్. ఇక్కడ నుంచో లేట్ చేద్దు. బాబు ఇలా రండి. హీరోయిన్ మీకు వచ్చి ఐ లవ్ చెప్తాడు. మీరు స్టైల్ గా ఐ లవ్ యూ టూ. ఓకే, రెడీ, యాక్షన్. నేను ఎంతో కాలంగా మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ అండి. ఐ లవ్ యూ టూ అండి. నేను కూడా అదే చూస్తున్నాను. ఐ లవ్ యూ టూ అండి. ఏంటప్పారావు ఇది? ఈడెందుకు పులకరించిపోతున్నా నాకు అర్థం కావట్లేదు. నాన్న, ఐ లవ్ యూ చెప్పగానే నువ్వు ఇలా తిరగకూడదు. ఒక చోట ఉండాలి, కళ్ళల్లో ఎక్స్ప్రెషన్. ఓ పని చేద్దాం సార్, ఒక క్లోజ్ షాట్ వేసి పాడదాం. ఓకే, హీరోయిన్ ఐ లవ్ చెప్తుంది, నీ ఎక్స్ప్రెషన్స్. ఓకే, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నువ్వు హీరో నాన్న. చేతులు ఎందుకు అలాగెలా ఉంచా? లోపల కట్టు, లోపల కట్టు. రే బొగడా, నేను కేజీఎఫ్ పడితే నువ్వు 1/2 కేజీ కానీ తీసుకొచ్చావు. కేజీన్నర టాలెంట్ ఉందండి. ఎక్కడ పావు కేజీ కూడా దొరకలేదు నాకు. పెద్ద డైరెక్టర్ భయపడుతున్నాడండి బాబు. ఇలా పాప రామ్మా. ఐ లవ్ చెప్పిన తర్వాత నువ్వు ఊహల్లో విహరిస్తూ ఉంటావు. నువ్వు జస్ట్ హీరో లాగా తిరుగుతూ ఉండాలి. ఓకే, రెడీ, కెమెరా, యాక్షన్. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకీ మనసా. ఏంటి
ఎక్స్ప్రెషన్ ఉంది, ఆ ఫీలింగ్, డాన్స్ అంటారా, ఏం మాట్లాడుతున్నారు? ఏంటండి ఇలాంటి హీరోలను తీసుకొచ్చారు మీరు? టాలీవుడ్ లో ఇంతకన్నా ఎక్స్ప్రెస్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంతకన్నా నేను ఇస్తానండి, ఎక్కువ పెట్టండి. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి అరవిందుకి మనసా తుల్లి తుల్లి తూలి చిట్టి తూనీగల అలుపన్నది రాధా పూల పొదరిళ్ళలో తుమ్మిదే వాలి ఝుమ్మంటే రివ్వని తువ్వలా నీవిలో నువ్విలా తేలిపోతుంటే. అరే మోహన్ నీకన్నా బెటర్ వాడు. నువ్వెవడవే? నువ్వు హీరోవి. నీకు డైరెక్టర్ గారు ఎలా చెబితే అలా చెయ్యి, అర్థమైందా? సరేనండి. అప్పారావు, ఐ నీడ్ హీరోయిజం ఎక్స్ప్రెషన్. ఒక ఎక్స్ప్రెషన్ హీరోలో నిలబడు. అలాగెందుకు? నాకు ఇలాగే వచ్చండి. సరే సరే రా. పవర్ఫుల్ డైలాగ్ విలన్ దగ్గర. హీరో గారు రండి, ఇలా రండి. సీమలో కరువు కాటకాలు, మీరు ఢిల్లీ నుంచి ఎంటర్ అవుతారు. ఆ సీన్ నేను చేసి చూపిస్తాను. ఇది ఇంటర్వెల్ బ్యాంక్ సీన్. రాజారావు గారు నించోండి. వీర శంకర్ రెడ్డి నీ ఇంటికొచ్చా, నీ నెట్టింటికొచ్చా. నువ్వు రమ్మంటే ఏ స్టేట్ కైనా వస్తా, ఏ జిల్లాకైనా వస్తా, ఏ గ్రామానికైనా వస్తా. నరకడం అంటూ మొదలు పెడితే నరుక్కుంటూ పోతా. నేను నరికితే రక్తం పారాల్సిందే. ఓకే, మ్యూజిక్ లోంచే ఆ యాక్షన్ నాకు తెలియాలి. రోలింగ్ యాక్షన్. హాయ్ వీరశంకర్ రెడ్డి, నీ ఇంటికి వస్తా, నీ బెడ్రూమ్ కి వస్తాను, నువ్వు ఏ జిల్లాకు రమ్మంటే ఆ జిల్లాకు వస్తాను. నిన్ను నేను నరకడం మొదలు పెట్టాను, కస్త నరికేస్తా, రక్తం కారవలసిందే. కారాల్సిందే, పారాల్సిందే. అవన్నీ కాదు అప్పారావు గారు. విజయన్ గారు కూర్చోండి. ఈ ఒక్క డైలాగ్ క్లోజ్ షాట్ లో చెప్పి. ఓకే, వీరశంకర్ రెడ్డి ఇందులో ఉన్నాడు. యాక్షన్. ఏం చూస్తున్నావురా? వీరశంకర్ రెడ్డి ఎక్కడ ఉన్నాడని బొక్కలో ఉన్నాడు, బొక్కలో ఉన్నాడు. నీకు అవసరమా? మీరు ఏం మాట్లాడుతున్నారండి? ఇంత చిన్న పొక్కలో అంత పెద్ద వీరశంకర్ రెడ్డి ఎక్కడ పడతా అండి? లోపలికి. నీకు అవసరమా? చెప్తా వినవా? డైరెక్ట్ గారు ఇక్కడ చూడమని చూడంతే. ఓకే, అర్థమైంది కదా? వీరశంకర్ రెడ్డి అనుకుని డైలాగ్ చెప్పాలి. రెడీ యాక్షన్. ఎమోషన్ ఫేస్ లో. వీరశంకర్ రెడ్డి, నీ ఇంటికి వచ్చా, నీ బెడ్రూమ్ కి వచ్చా, నువ్వు ఏ జిల్లాకు రమ్మంటే ఆ జిల్లాకు వస్తా. నేను నరకడం మొదలు పెట్టానంటే కస్త నరుకుతా, రక్తం కారవలసిందే. ఇలా రా. కెమెరా ఎక్కడుందో, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఈ బొక్కలో వద్దండి, ఈ సీన్ కట్ చేద్దాం. ఇంకో సీన్కి వెళ్దాం. సాంగ్ కి వెళ్ళిపోదాం. సాంగ్. నువ్వు కూర్చో. లేదు కూర్చో, వెళ్ళి కూర్చో. ఎందుకు వస్తారో తెలియదు. ప్రతి వాడు కెమెరా గురించి చెప్పడమే. అమ్మారా, విలన్ నిన్ను బంధించాడు. విలన్ దగ్గర చిన్న రొమాంటిక్ సాంగ్. ఓకే ఓకే సార్. కెమెరా యాక్షన్. ఏంది ఎక్స్ప్రెషన్ లేదు, ఒక ఫీలింగ్ లేదు, నీలో ఎక్స్ప్రెషన్ లేదు, ఏం మాట్లాడుతున్నారు? అలాంటి హీరోని తీసుకొస్తారండి ఇక్కడ మీకు? ఆవిడకన్నా ఎక్స్ప్రెషన్స్ ఎవరైనా ఇవ్వగలరా? నేను ఇస్తాను, పెట్టండి సాంగ్. హీరోయిన్ పాత్ర హీరోయిన్ చేస్తుంది. నీకు అవసరమా? నువ్వు హీరోయిన్. వాడు ప్రొడ్యూసర్ గారు అబ్బాయి, రెమ్యునరేషన్ చేస్తా. అప్పారావు గారు, వాట్ ఈస్ దిస్? ఏం చెప్పలేము సార్. సరే సరే చెప్పండి, కొంచెం మంచి ఎమోషన్స్. లాస్ట్ నువ్వు హీరో కదా, స్టైల్ గా ఉండు. ఎందుకు ఇది అవసరమా? మీరు ఏం మాట్లాడుతున్నారండి? నేను ఎన్నెన్నో సినిమాలు తీసి ఇక్కడ వరకు వచ్చానండి. స్టిఫ్ గా ఉండు, బాడీ స్టిఫ్. ఇలా ఉండు, ఇలా పెట్టు పోజు. ఆ లాస్ట్ క్లైమాక్స్ అమ్మ చనిపోవడం సార్. ఇది మామూలు కాదు, అమ్మ చనిపోయి ఉంటుంది. నేను చేస్తాను సేమ్ అలాగే. డమ్మిగా పడుకో. గ్రీన్ మ్యాటర్ తీసేద్దాం. నా సిట్టింగ్ పొజిషన్ చూసుకో. ఎటో పట్టు వెళ్ళిపోకు. అమ్మా, నన్ను వదిలేసి వెళ్ళిపోయా. ఇంతే కట్. రెడీ? బాగా చేయాలి. అప్పారావు గారు, అమ్మ సినిమా నిలబెట్టే షాట్ ఇది. సార్. రెడీ? సార్. రోలింగ్
యాక్షన్. అమ్మా నువ్వు చచ్చిపోయావా అమ్మా? నాకెవరుండరమ్మా? నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానమ్మా నేను. అమ్మా అమ్మా నువ్వంటే ప్రాణమమ్మా. నాకెవరుండరమ్మా? నువ్వు పక్కరా, నువ్వు పక్కరా. డైరెక్టర్ గారు హాయ్ అండి, నేనండి చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి అరుగెందుకే మనసా తుళ్ళి తుళ్ళి తోలి చిట్టి తోలి గల అలుపన్నదే రాదా ఎక్కడో పూల పొదరిళ్ళలో తుమ్మిదే వాలి జుమ్మంటే ఎక్స్ట్రా జబర్దస్త్. జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హలా. ఈ పాట ఇంత దారుణంగా చూస్తాను కళ్ళ కూడా ఊహించలేదురా. అద్భుతమైన అందగత్తెలు పాడారు. ప్రభు ఈడికి మళ్ళీ ముగ్గురు గుర్రం గుడ్డిదైనా దాడ తప్పదు అన్నాడు. ప్రభు మహారాణి అడవులకు ఏగుచున్నారంట. ఎందులకు ప్రభు? మా కంటి నిమిత్తమై చూపు రావడానికి అడవులకు వెళ్లాల్సిందే. మహారాజా మీరు అడవిడికి వెళ్ళచ్చు, నేను ఒంటరిగా ఉండలేను మహారాజా. మహారాజా మీ జ్ఞాపకాలతో నేను ఉండలేను మహారాజా. జ్ఞాపకాలతో ఉండలేకపోతే మీ జ్ఞాపకాలతో బతికేస్తాను మహారాజా. తప్పదు మహారాణి, తప్పదు. ప్రభు మీరు లేకుండా మేము ఊహించుకోలేము ప్రభు. ఈ రాజ్యాన్ని ఊహించుకోలేము. నీకు గేదెలు పేడ ఉన్నాయి కదరా. ఏంటి బావగారు? నాకు కంటి చూపు రావాలంటే నేను అడవులకి వెళ్ళవలసిందే. మీరు వెళ్ళినచో ఈ రాణులకి కాపలాగా సేనాధిపతిని కాపలాగా ఉంచి వెళ్ళండి ప్రభు. మహారాజా ఆ సైన్యాధిపతిని పెట్టడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? సేనాధిపతి ధీరుడు మహారాజు లాంటి గొప్ప మనసున్న మహారాజు. తనైతేనే ఈ రాజ్యాన్ని రాణుల్ని కాపాడతాడు. రాజ్యంలో ఇంతమంది ఉండగా ఆ చైనాధిపతి ఎందుకు? చైనాధిపతి కావాలి ఈ రాజ్యాన్ని కాపాడడానికి. మహారాజా నేను ఖండిస్తున్నాను, అతను అక్కర్లేదు. ఆపండి. ఈ రాజ్యాన్ని కాపాడటానికి మిమ్మల్ని రక్షించడానికి సేనాధిపతి ఉంటాడు. మహారాజా ఇది నా ఆజ్ఞ. మహామంత్రి మేము అడవులకు వెళ్ళటానికి ఏర్పాట్లు చేయండి. రండి మహారాజా. ఏడేళ్ళ మహారాజశ్రీ రాజాది రాజా రాజ మార్తాండ శ్రీ 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 వరహ మహారాజ్ వరార్ వరార్. ఇది కళ్ళు రాలేదు. ఏడేళ్ళలేదు. మహామంత్రి మహాప్రభు ఈ 7 సంవత్సరములు మన రాజ్యంలో ఉన్నటువంటి విశేషాలు ఏమిటి? మన అంతఃపురములో 3 నెలల నుంచి ఒక బుడతడు సంచరించుతున్నాడు మహాప్రభు. బంధించి చెరసాల వేయకపోయారా? ఇక్కడే ఒక చిన్న సమస్య వచ్చినది మహాప్రభు. ఏమిటది? మన మహారాణుల వారి చేతిలో ఏ రాజముద్రిక ఉన్నదో ఆ బుడతడు చేతిలో కూడా అదే రాజముద్రిక ఉన్నది. మేము 7 సంవత్సరములు అరణ్యవాసంలో ఉంటే బుడతడు ఎలా జన్మిస్తాడు? ఇంతకీ 7 ఏళ్ళకి వెళ్ళిన కళ్ళు వచ్చినాయి లేదా? మా గుడ్డోళ్ళ ఇంకా జనాలు సాగుకోడు. ఆ బుడతని ప్రవేశపెట్టండి. చిత్తం మహాప్రభు. భట్లారా బుడతని ప్రవేశపెట్టండి. మహారాజా వీడే ఆ బుడతడు. మీ పేరేమిటి? నీ పేరేమిటి? మహారాజా 3 నెలల నుంచి మేము అడుగుతుంటే వాడు పేరు చెప్పలేదు, నోరు విప్పలేదు. అటులైనా మహారాణులు ప్రవేశపెట్టండి. చిత్తం మహాప్రభు. భట్లారా మహారాణులను ప్రవేశపెట్టండి. మహారాజా ఈ బుడతడు సంచరిస్తున్నాడంట. వీరికి తెల్లెవరు? పుడితే గిడితే వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి పుట్టుంటాడు. మహారాజా నేను ఆ తప్పు చేయలేదు. మీరు ఎప్పుడు వస్తారో మంతపురంలో వెయిట్ చేస్తూ మీకోసం వెయిట్ చేస్తాను మహారాజా. మహామంత్రి చిత్తం మహాప్రభు. ఈ సమస్యకు పరిష్కారం నేను చెప్తాను. నాకెందుకో సుధాకర్ గారు ఈ సమస్యను పరిష్కరించగల సమర్థుడు మన సేనాధిపతి ఒక్కడే ప్రభు. అటులైన సేనాధిపతిని వెంటనే ప్రవేశించండి. వాడే అసలు కల్పిట్టు. అభినందన మందారమాల వరదరాజులు గారికి నమస్కారం. ఖడ్గం మరి అంత చిన్నగా ఉంది.
మహారాజుల వారికి నమస్కారం. నమస్కారం. సరే, నన్ను ఎందుకు పిలిచారు మహారాజా? అంతఃపురంలో ఒక బుడతడు సంచరిస్తున్నాడట. ఎవరికి జన్మించాడో తెలియాలి. ఎందుకు ఏడాడు? ఎలక పిల్లల కలుగుదులో తిరగాల్సిన ఎలకకి అంతఃపురంలో పడేంటి? మీ అమ్మ పేరేంటి? మీ నాన్న పేరు? నువ్వు మనిషివేనా? నేను చెప్తారా ఎలకవి? మహారాజా ఆ చిన్న బాలను పట్టుకొని ఎంత హింస పెడుతున్నాడు చూడు. సేనాధిపతిపై మాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఏమే, వాడికి నీకు సంబంధం లేదా? నాకు ఎలాంటి సంబంధం లేదు. నీ నోట్లో నుంచి ఊడిపడ్డట్టున్నాడు. ఎవరు చెప్పారు? మహారాజా, వీళ్ళిద్దరిని చూసారా? నెగిటివ్ లోంచి బయటకు వచ్చి నెగిటివ్ లా ఉన్నాడు. దీని కొడుకే నాటకాలాడికే నర్తకీమని అంతఃపురంలో గడలేసుకున్నప్పుడే అనుకున్నాను ఇలాంటి దడ పుట్టే వార్త ఏదో బయటకు వస్తుంది. మహారాజా వీడు పైకి వస్తున్నాడు. వీడి తల పక్కలను చెప్పరా? వీడి తలని ఖండించండి మహారాజా. సేనాధిపతిపై మాకు పూర్తి నమ్మకం ఉన్నది. మహారాజా, ఇప్పుడు ఎవరు కొడుకో తేల్చాలంటే దీనికి 3 ఘట్టాలున్నాయి. టకటక ప్రారంభించేద్దాం. త్వరగా ప్రారంభించండి. చెప్పండి మహారాణి, ఆవేశంలో ఏమైనా తప్పు చేశారా? నిప్పుకు చెదలు పట్టడం ఎంత నిజమో నేను తప్పు చేశాననేది అంతే నిజం. మీరు ఏమైనా తప్పు చేశారా మహారాణి? లేదు సార్. మీపై పూర్తి నమ్మకం ఉంది. మహారాజా ఈయన నా చేయి పట్టుకుంటున్నాడు. సేనాధిపతిపై మాకు పూర్తి నమ్మకం ఉండదు. చెప్పు, నీకు వాడికి ఏంటి సంబంధం? నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడే తేలుస్తాను. రేపు పందికొక్కుగా చెప్పరా ఎవరి తాలూకు? చెప్పు మహారాజా ఆ చిన్న పిల్లాన్ని, ఆ పసిబిడ్డని, ఆ పసిపాటుని కాదు బిడ్డ. నువ్వెందుకు అంత బాధపడుతున్నావు? నువ్వు కన్న తల్లివా? పెంచావా? పోషించావా? కన్నావా? అయ్యో భగవంతుడా. ఏం చేసావు 7 సంవత్సరాల మందిరంలో? ఆయన రా కోసం వెయిట్ చేస్తూ అక్కడే ఉన్నాను. వెయిట్ చేస్తున్నావు. ఎదురు చూస్తున్నాను. ఎదురు చూస్తున్నారు. నువ్వు ఎదురు చూస్తే ఈడేలా బయటకు వచ్చాడు? వాడికి వచ్చి నాకు సంబంధం లేదు. నేను నిప్పు. నువ్వు నిప్పేతి ఈ పప్పుగాడేవాడు. అయ్యో భగవంతుడా. ఆగు ఆగు, అది పిల్లర్ కాదు. రా. పొరపాటు పడ్డాను. మహారాజా, ఇలా అయితే తేలదు. ఇప్పుడు స్పర్శను చూసి కనిపెడతా. మహారాణులు ఇద్దరు ఇలా దగ్గరికి రండి. ఇంతకన్నా మంచి ఛాన్స్ మళ్ళీ దొరకదు. చిత్రం రాజును రప్పించుటే విచిత్రం. మహారాజా ఘోరం జరిగిపోయింది. మహారాజా నా మీద నమ్మకం లేదా మహారాజా? సేనాధిపతిపై మాకు పూర్తి నమ్మకం ఉన్నది. మహారాజా, ఇప్పుడు రాణిగారి స్పర్శ చూశాను, వీళ్ళ స్పర్శ చూశాను. పందికొక్కుకి పావురానికి ఉన్నంత తేడా ఉంది. ఇప్పుడు చైనాధిపతి నువ్వు నా దగ్గరికి రావద్దు. మహారాజా, విచారణలో సహకరించమని చెప్పండి. నా కంటిలో ప్రాణమైన ప్రాణంగా ఉంటే సహకరించకపోతే ఇలా వచ్చాడు. వాడు నా కొడుకు కాదు కాదు కాదు. మహారాణి, సేనాధిపతికి మీరు సహకరించండి. స్పర్శ, ది టచ్. సో ఇది పూజా ఫలం అన్నమాట. ఈ పూజా ఫలంలో ఆ ఫలాన్ని ఇచ్చింది ఎవరు? నాకు తెలియదు. ఈ పూజలో నువ్వు ఎవరి మీద పూలేసావు? నేను ఎవరి మీద? మహారాజా, ఈ బుర్తడి స్పర్శ ఆ నర్తకి మన స్పర్శ ఒకేలా ఉంది. కాదు. వీడి తల్లి నువ్వే. కాదు కాదు కాదు. నువ్వే నువ్వే. ఎలా చెప్పగలుగుతున్నావు? స్పర్శ. సేనాధిపతి, మహారాజా, స్పర్శతో కాకుండా మరే మార్గం లేదా? ఉంది. ఇదే అసలు శిశులైన అగ్ని పరీక్ష. అయితే ఈ పరీక్షలో న్యాయ నిర్ణేతలను నేను కాదు, మొగల్తూరు మహారాజు గారు, నగిరి మహారాణి గారు వచ్చారు. వాళ్ళే నిర్ణయిస్తారు. ఈ పరీక్ష పేరు జీన్స్ 3.0. 3.0. అరే వచ్చేక్కడి నుంచో పెద్ద మహారాణి, ఒక్కసారి మీ చిత్రపటాన్ని ఇందులో చూపించండి. మొగల్తూరు మహారాజు వారు, వీళ్ళిద్దరికి జీన్స్ లో ఏమైనా తేడా ఉందా? అరే పందికొగ్గా ఒకసారి నవ్వు. నగిరి మహారాణి గారు, మీకేమైనా అనిపిస్తుందా? ఏం అనిపించట్లేదు. రెండో మహారాణి గారు, మీ అందమైన సుందర రూపాన్ని ఇక్కడ ప్రదర్శించండి. చెప్పండి మొగల్తూరు మహారాజు వారు. నవ్వించమను ఒకసారి. ఒకసారి నవ్వండి, ఒకసారి ఏడవండి. ఓకే, అసలు లేదు. ఇంకా మిగిలింది నర్తకీమణి సుందరాంగి. రాదే? ఎక్కడికి పోతావు? రా. నువ్వు వీడి తల్లివి కాదు కదా. కాదు కదా. రా 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 రా.
ఏంటే ముఖం దాచుకుంటున్నావు? పోలీస్ స్టేషన్ లో పిక్ పాకెట్ ఫోటో తీసినట్టు పెట్టకు. ఒకసారి నవ్వండి ఇద్దరు నవ్వండి. ఒకసారి ఏడవండి. మొగల్తూరు మహారాజు వారు ఏం చెప్తారు? సుధారాణి ఆ బిడ్డకి తెల్లని, కానీ తండ్రి ఎవరు? మీరేమంటారు? మహారాజు తండ్రి తెలియాలి. నాకు తండ్రి ఎవరో తెలియాలి. మహారాజా ఆగండి. ఈ జడ్జి మహారాజా ఇంతకన్నా ఏం కావాలి? సమస్యకి ఇట్టే పరిష్కారం చూపించి సిగ్గు లేకుండా నవ్వకుండా శిక్ష చేయాలి. వారిద్దరిని తీసుకెళ్ళండి, చెరసాలలో బంధించండి. మీరు కూడా అంతఃపురంలోకి వెళ్ళండి. మహారాజా మాకేమని ఇస్తే ఇంటికి కొట్టుకెళ్తాం. ఈ వరహాలు తీసుకోండి. మీరు కన్ను చూపేది ఎదో టీటీలా సేనాధిపతి చెప్పు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలని కదా. మహారాజా వారి తెలివితేటలు అమోఘము కదా. ఆడే ఎదవ అనుకుంటే నువ్వు వాడికన్నా పెద్ద ఎదవలా ఉన్నా. ఇప్పటిదాకా తల్లి ఎవరు అన్నాడు కానీ తండ్రి ఎవరని ఒక విషయం అడిగాడు. అర్థం కాలేదు. మందిరంలో ఎవరెవరు పని చేస్తుంటారు? మీరు నేనే. మీకు పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది? 10 ఏళ్ళు అయింది. పిల్లలు పుట్టారా? లేదు. ఎందుకు పుట్టలేదు చెప్పనా? అర్థం కాలేదు. జనాలకు అర్థమైంది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.